विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వినాయక చవితి వచ్చేస్తుంది. యావత్ దేశం గణేష్ చతుర్థి కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల ఏర్పాట్ల కోసం డబ్బులను జమ చేస్తున్నారు. కొంతమంది మండపాల తయారీ విగ్రహాలకు ఆర్డర్ ఇవ్వడం షురూ చేసేశారు. 9 రోజుల పూజ కోసం పురోహితులను సిద్ధం కూడా చేసుకుంటున్నారు. సౌండ్స్, లైటింగ్, డెకరేషన్ కోసం కొత్త రకంగా ఉండే విధంగా యువత ప్రయత్నాలు కూడా చేస్తుంది. మరి ఇలాంటి తరుణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎలా నిర్వహించుకోవాలి అన్న విషయాలను సత్య న్యూస్ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. వినాయక చవితి అనగానే పురాణాలలో ఎవరిని అడిగినా కూడా చెరువు మట్టి తీసుకొచ్చి గణపతిని చేసి ఇది చేసేటటువంటి సాంప్రదాయం భారతీయ జీవన విధానంలో. మరి అలాంటి వినాయక చవితిని ఇళ్లల్లో పూజించుకునేటటువంటి వినాయక ఉత్సవాలని ఎందుకు మనం మండపాలలోకి తీసుకొచ్చి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాల్సి వచ్చిందంటే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. బాలగంగాధర తిలక్ గారు నాటి స్వాతంత్రోద్యమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడానికి వినాయక మండపాలని వేదికగా చేసుకొని ప్రజలని స్వాతంత్రోద్యమంలో భాగం చేశారు. మరి అలాంటి వినాయకుడు ఇప్పుడు ప్రస్తుతం పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సరే, గడిచిన 14-15 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే చాలామంది నిజంగా మన శాస్త్రం ఏం చెబుతుందో దాని ప్రకారంగా చేద్దాము అని చెప్పేసి చాలామంది అటు భారతీయ జీవన విధానాన్ని ప్రేమించేవారు కావచ్చు, లేదంటే పర్యావరణం గురించి ఆలోచించే వాళ్ళు కావచ్చు. దాంట్లో మళ్ళీ మట్టి గణపతులని ప్రతిష్ఠించి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, నిజమైనటువంటి పండుగ ఏంటి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఒక ప్రకృతి ప్రేమికుడిగా గడిచిన 14 సంవత్సరాల నుంచి ఈ మట్టి వినాయకుల మీద ఎక్కువ అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి మట్టి వినాయకుడు మాత్రమే కాదు, మట్టి వినాయకుడితో పాటు ప్రతి వినాయక చవితిలో ఉండేటటువంటి ప్రతి అంశము కూడా అటు పర్యావరణానికి, మానవాళికి, జీవకోటికి, కేవలం మానవాళికే మాత్రం కాదు, జీవకోటికి సంబంధించినటువంటి పండుగ ఇది. ఎందుకంటే మనం ఎక్కడైతే వినాయక చవితికి సమర్పించేటటువంటి 21 రకాల ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలని, వాటి ఆకులని, పత్రాలని మనం వాటికి సమర్పిస్తూ ఉంటాం. మరి అది కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. నేను ప్రకృతి ప్రేమికుడిగా ఇప్పటివరకు సమాజం కేవలం మట్టి వినాయకులు పెట్టాలి, పిఓపి వద్దు అనేటటువంటి దగ్గరే ఆగిపోయింది. కానీ ఒక ప్రకృతి ప్రేమికుడిగా స్వామివారికి సమర్పించేటటువంటి వస్త్రాలు, చేనేత, ఖాదీ వస్త్రాలు ఉండాలి అని చెప్పేసి, స్వామివారికి సమర్పించేటటువంటి ప్రసాదం సిరిధాన్యాలతో చేసినటువంటి ప్రసాదం, లేదా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఆహార ఉత్పత్తులను స్వామివారికి ప్రసాదంగా, నైవేద్యంగా పెట్టాలనేటటువంటి ఒక ఆలోచనని గడిచిన 13-14 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. దానితో పాటుగా మరి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాలను కానీ, ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలని ప్లాస్టిక్లో స్వామివారికి సమర్పించకుండా మంచిగా మోదుగు, అడ్డాకులతో సంబంధించినటువంటి పర్యావరణానికి, మానవాళికి మేలు చేసేటటువంటి ఆ ఆకులల్లో స్వామివారికి ప్రసాదంగా చేసి జై గణేశ. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, మట్టి గణపతిని పూజిద్దాం. రాబోయే వినాయక చవితి ఉత్సవం సందర్భంగా భారతీయ ప్రజలందరూ వినాయకుని ఉత్సవం పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఉత్సవాన్ని జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుని మీద ఉంది. అసలు గణపతి ఆరాధన ఒక రకంగా ప్రకృతికి సంబంధించిన ఆరాధనగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గణపతి చెరువుల యొక్క మట్టితోటి
చెరువులో ప్రతి ఒక్కరూ మట్టిని బంక మట్టిని తీసుకొచ్చి గణపతిని తయారు చేసి స్వామిని పూజించడం. ఏదైతే గణపతి యొక్క ఆరాధనలో పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఈ 5 పంచభూతాలని మనం పూజిస్తున్నట్టుగా గణపతి ఉత్సవంలో మనకు కనపడుతుంది. మనం మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమని ప్రతిరోజు నవరాత్రిలో రోజు పూజిస్తాం. అదేవిధంగా ప్రకృతిలో వినాయక ఉత్సవానికి సమయానికి ప్రకృతిలో వచ్చినటువంటి ప్రతి ఫలాన్ని, ప్రతి చెట్టుని, ప్రతి వృక్షాన్ని స్వామివారి మండపంలో మనం అలంకరించి గణపతిని పూజిస్తాం. అదేవిధంగా గణపతికి ఏదైతే నీరు ఉందో స్వచ్ఛమైన నీరుని మనం గణపతి తీర్థంగా మనం స్వీకరిస్తాం. అదేవిధంగా గణపతికి ఏదైతే దీపారాధన చేస్తున్నామో అది అగ్నిని ఆరాధించడం. అదేవిధంగా గణపతి మండపాలయందు మనం స్వచ్ఛమైన గాలి వచ్చే విధంగా మనం గణపతి మండపాన్ని మన మామిడి ఆకులతోటి మనం తోరణాలుగా అలంకరించి పసుపును అనేక రకాల కుంకుమ ఇటువంటి పదార్థాలతోటి స్వచ్ఛమైన గాలి వచ్చే విధంగా మంటపంలో భక్తులకు ఈ విధంగా గణపతికి సంబంధించిన ప్రకృతి ఆరాధననే గణపతి ఆరాధనగా మనం భావిస్తున్నప్పుడు ప్రతి ఇంటి నుండి ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేయడం ద్వారా చెరువులో బంక మట్టిని మనం తీసి చెరువు పూడిక తీసిన వాళ్ళ అయితం చెరువును కూడా స్వచ్ఛంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇవాళ మట్టి గణపతిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వేరే పదార్థాలను వాడి ఆ వినాయకులని నిమజ్జనం చేసినప్పుడు చెరువు కలుషితమయ్యే అవకాశం ఉంది. అది పర్యావరణాన్ని సమతుల్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. మట్టి గణపతులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది మన సనాతన ధర్మంలో ముందే మన సనాతన ఋషులు, మన సనాతన ధర్మ పీఠాధిపతులు కూడా ఒక రకంగా హిందువుల పండుగలకు పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా సంబంధం ఉందనే విషయం అందరం ఆలోచించుకొని మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. గణపతి ఉత్సవం పేరుతోటి మన ప్రకృతిని మనమే పరిరక్షించుకుందామని ఈ సందర్భంగా ప్రతి ఒక్క హైందవ సోదరుని పేరున విజ్ఞప్తి చేస్తూ జై గణేష్ మహారాజ్కి జై. గణేష్ ఉత్సవంతో ఈ సమాజంలో ఒక సరికొత్త సందేశాన్ని యువకులు ఇవ్వాల్సిన అవసరం ఉందని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సర్వ విఘ్న అరుడు శ్రీ వినాయకుని యొక్క ఉత్సవానికి మనమందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా వినాయకుని ప్రతిమ అనేది పార్వతీదేవి మేను మట్టి నుంచి వినాయకుడు తయారు చేయబడతాడు. అటువంటి వినాయకుని ఉత్సవంలో నేను భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుని మిర్యాల వెంకటేశం నా యొక్క బాధ్యతగా నేను కూడా మా వద్ద మట్టి వినాయకుడిని పూజించి యథాస్థానం అదే చెరువులో మళ్ళా పార్వతీ అమ్మవారికి నిమజ్జనం చేసే కార్యక్రమం చెరువులో నిమజ్జనం చేస్తాం. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్వతంత్ర సమరంలో బాలగంగాధర్ తిలక్ అందరినీ ఒక తాటి దగ్గరికి చేర్చడానికి ప్రయత్నంలో భాగంగా అప్పట్లో వినాయకుని పండుగతో అందరూ ఐక్యతతో చేరుతారన్న అభిప్రాయంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు గంజి రాజేందర్, నల్లగొండ నుంచి మాట్లాడుతున్నాను. భారతదేశంలో ముఖ్యంగా యువత అత్యధికంగా కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే ఆ యొక్క మహాగణపతి వినాయక చవితి ఉత్సవాలు చాలా ఘనంగా నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకోవడంతో పాటు అందరిలో సోదరభావం, స్నేహం అనేవి పెంపొందుతుంది. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ మనకి చాలా తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మనం పర్యావరణానికి హాని కలగజేస్తున్నాం. ముఖ్యంగా ఆ రోజు బాలగంగాధర్ తిలక్ మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన సందర్భంలో మన వాళ్ళలో చైతన్యం రగిలించాలనే ఉద్దేశంతో గణపతి ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది. బాలగంగాధర్ తిలక్ గారు ఒక సామాజిక పరమైనటువంటి అంశం దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా కులమతాలకు అతీతంగా ఒక దగ్గర
దగ్గర సమూహంగా మారుతాము, మనం యొక్క అనేక సామాజిక అంశాలు చర్చించుకుంటామనే ఉద్దేశంతో ఆ రోజు ఆ ఉత్సవాలను ప్రారంభిస్తే మనం ఈరోజు ఓన్లీ అనేక ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అదేవిధంగా పర్యావరణానికి ముఖ్యంగా హాని కలుగజేసేటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు ఇతర రసాయనాలు కెమికల్స్తో కూడినటువంటి రంగులను ఉపయోగించి మరి వినాయక విగ్రహాలకి ఆ వేయడం వల్ల ఆ యొక్క వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. అది అందరూ కూడా మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సహజ వనరులను మనం కాపాడుకోవాలి కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతిని పూజించండి. మట్టి గణపతితో తయారు చేసినటువంటి ప్రతిమల్ని వినియోగించి మనం పూజల్లో వాడండి. దయచేసి ఈ యొక్క మెసేజ్ని ప్రతి ఒక్కరు కూడా సత్యన్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను. మరి సత్యన్యూస్ ఛానల్ ఈ యొక్క మట్టి గణపతిని ప్రోత్సహించడం మా అందరికీ కూడా చాలా సంతోషం. మరి సత్యన్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హిందువులు మొట్టమొదటిగా జరుపుకునే పండుగ వినాయక చవితి. వినాయక చవితి అనగా హిందువులందరికీ చాలా ప్రీతిప్రాప్తమైన పండుగ. ఈ పండుగకు తప్పనిసరిగా ఈసారి మనమంతా మట్టి వినాయకులను పూజించి మట్టి వినాయకులని నిమజ్జనం చేస్తే పొల్యూషన్ లేకుండా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. సత్య న్యూస్ తరపున ఈరోజు మట్టి వినాయకులను పూజిద్దామనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నందుకు సత్య న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరము మట్టి వినాయకులను పూజ చేసి ఆ వినాయకుని ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. యువత ముందుగా ఏ పండుగల్ని పక్కన పెట్టినా ఒక వినాయక చవితికి మాత్రం అందరూ యూనిటీగా ఐక్యతతో ఒక దగ్గర చేరి ఒక 10-20 రోజుల ముందు నుంచే, కొంతమంది అయితే నెల రోజుల ముందు నుంచే హడావుడి చేస్తూ, కొంతమంది దగ్గర చందాలు వసూలు చేస్తూ, మరికొంతమంది వాళ్ళకు వాళ్ళే సొంతంగా ఏర్పాట్లు చేసుకుంటూ మండపాలు రెడీ చేయడం, సౌండ్ సిస్టమ్, పూజారులను వాళ్ళు ముందే బుక్ చేసుకోవడం, ఇలా మండపాలు రెడీ చేస్తూ డెకరేషన్ కోసం అంతా ఎవ్రీథింగ్ పండగలోపే అంతా ఒక దగ్గర చేరి వాళ్ళు యూనిటీగా సెలబ్రేట్ చేసుకోవడానికి వినాయక చవితి అనే చెప్పొచ్చు. ఎలాంటి పండుగలైనా ఎవరికి వారు ఇండ్లలో చేసుకుంటాము, కానీ ఒక్క వినాయక చవితి మాత్రమే ఆ గణపతి ఆశీస్సులతో అందరూ ఒక దగ్గరకు వచ్చి చాలా యూనిటీగా ఆనందంగా డెకరేట్ చేసుకొని మండపాన్ని రెడీ చేసుకున్న తర్వాత 9 రోజులు నవరాత్రులలో ప్రతిరోజు వేరే సాంగ్స్, పిచ్చి పాటలు అలా పెట్టుకోకుండా దేవుడికి సంబంధించిన భజనలు, కోలాటాలు, చప్పట్లతో మహిళలు, పెద్దలు, చిన్నలు, యువకులు అందరూ కలిసి స్వామివారి సేవలో చాలా ఆనందంగా ఆ 9 రోజులు గడుపుతారు. నిమజ్జనం రోజు ఒక శోభయాత్రతో ఆనందంగా వాళ్ళు నిమజ్జన కార్యక్రమాలు కూడా చేసుకుంటారు. హిందువులందరూ కూడా ప్రతి సంవత్సరము మొదటగా జరుపుకున్నటువంటి పండుగ వినాయక చవితి పండుగ. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకున్నటువంటి పండుగ అంటే వినాయక చవితిని. మరి ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మరి వినాయకుని యొక్క విగ్రహాలు పెట్టి నవరాత్రులు మరి పూజలు చేసి మరి ఎంతో ఇష్టంగా చేసే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చేసేటువంటి పండుగ వినాయక చవితి పండుగ. కాబట్టి భక్తులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మరి ఈ యొక్క పూజ సందర్భంగా మనం పర్యావరణం గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి వినాయకుల్ని మరి 9 రోజులు కూడా పూజించాలని చెప్పేసి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎట్లాంటివి ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా మనల్ని తొలగించేటువంటి వినాయకునికి మరొకసారి మనం నవరాత్రులు ఘనంగా జరుపుకోవాలని, అదేవిధంగా ఈ యొక్క వినాయక చవితి పండుగ జరుపుకున్నటువంటి హిందూ బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. యువత మరియు ప్రతి ఒక్కరూ వినాయకుని మండపాల దగ్గర మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు అలాంటివి, మద్యం లాంటివి సేవించకుండా
ఈ 9 రోజులు ఆ గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఆ లంబోదరుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. బీసీల ఐక్యత వర్ధిల్లాలే. నా పేరు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. అతి త్వరలో వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడిని అత్యధికంగా బడుగు బలహీన వర్గాలు, యువకులు, ఉత్సాహవంతులు పాల్గొని ఐక్యత చాటే విధంగా మనం ఇప్పటి నుంచి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు కూడా కాలుష్య వాతావరణానికి మట్టి వినాయకులను పూజించాలని ప్రభుత్వం ఎన్నోసార్లు విన్నవించుతున్నా యువకులు మట్టి వినాయకులకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా పెద్ద పెద్ద వినాయకులు ఉండాలనే తాపత్రయంతో నిలబెడుతూ ఉండడం జరుగుతుంది. ఇప్పటికైనా మట్టి విగ్రహాలని పూజించే విధంగా ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా సహకరించి మన ఐక్యతను, బీసీల ఐక్యతను ఉండే విధంగా వినాయకుని నవరాత్రుల ఉత్సవాలను చేయాలని, అదేవిధంగా వినాయకుడు అతి పెద్ద పండుగగా చేసేటువంటి హిందూ బంధువులందరూ ఐక్యతతో ఉండి మన హక్కులను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ ఆ దేవుడు వినాయకుడు ప్రసాదించాలని కోరుకుంటూ నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గణేష్ మహారాజ్కి జై. రాబోయే రోజుల్లో వినాయకుని చవితి వస్తుంది. ఈ వినాయకుని చవితికి నాయకులు లక్షలు పెట్టి విగ్రహాలు ఇప్పిస్తారు. ఒకసారి మట్టి విగ్రహం ఇప్పిస్తే పూజలు చేసుకోవచ్చు. కాలుష్యానికి విరుద్ధంగా మట్టి విగ్రహాలు ఇప్పియాలి. మన పర్యావరణ రక్షణకి ఇప్పిస్తే ఆ మట్టి విగ్రహాలు అనేది పూజ చేస్తే మంచిగా ఉంటుంది. మన హిందువులు, నల్గొండ హిందూ బంధువులందరికీ వినాయకుని చవితి శుభాకాంక్షలు. 39వ వార్డు తరపు నుంచి దాసరి సాయి కుమార్. నల్లగొండ పట్టణ ప్రజలకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు. మీ మల్లబైన సతీష్ మాట్లాడుతున్నాం. నల్లగొండలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుతూ మనం మట్టి గణపతులని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. నీటిని కలుషితం కాకుండా మట్టి గణపతిని పూజించడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా మట్టి గణపతి పూజించడం వల్ల పర్యావరణ కాపాడిన వల్ల అవుతాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరము మట్టి గణపతిని పూజించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రతి ఒక్కరికి గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నా పేరు ఐతగోన్ శ్రీనివాస్. మన శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు మరికొన్ని రోజుల్లో వస్తున్నాయి కాబట్టి మట్టి విగ్రహాలను పూజించాలని మన నల్గొండ పట్టణ ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి. అలాగే మట్టి విగ్రహం వల్ల మన పర్యావరణ కాలుష్యం కాకుండా ఉంటుందండి. మట్టి విగ్రహం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఆ యొక్క భగవంతుని మట్టి విగ్రహంతో పూజించాలని కోరుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్కి జై. వినాయక చవితి శుభాకాంక్షలు. రాబోయే వినాయక చవితిని చాలా గొప్పగా, ఘనంగా, చక్కగా జరుపుకుందాం. అన్నిటికంటే ముందుగా మట్టి గణపతిని పెడదాం. మన ప్రకృతిని కాపాడదాం. మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో పోయే మనము మట్టి గణపతిని పూజించి తద్వారా ప్రకృతి సంరక్షణలో భాగం పంచుకుందాం. తద్వారా మన పండుగను ఆరోగ్యవంతంగా చేసుకుందాం. అందరికీ శుభాకాంక్షలు.
చాలా హంగులకు ఆర్భాటాలకు వెళ్తూ రంగురంగులు విషపూరితమైనటువంటి కెమికల్స్తో కూడిన గణపతులను తీసుకొచ్చి ఆ నిమజ్జన కార్యక్రమాలు చేసేటప్పుడు వాటర్ కలుషితంతో పాటు రాబోయే కాలంలో పర్యావరణాన్ని కూడా కలుషితం చేసే అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు పర్యావరణాన్ని రక్షిస్తూ మట్టి గణపతులను పూజించడానికి ప్రయత్నం చేయాలని యువతను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నల్గొండ పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఇక్కడ రకరకాల విగ్రహాలను తయారు చేస్తూ దాదాపు ఒక 60-70 మంది వర్కర్లతో ఒక 15 ఫీట్ల హైట్ వరకు కూడా వినాయకులను ఇక్కడే రెడీ చేస్తూ హైదరాబాద్ ఇంకా మరికొంత దూరాలకు వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే అన్ని రకాల విగ్రహాలను అవైలబుల్గా ఉంచుతూ మరి విష్ణు గారు ఆ వర్కర్లతో ఎన్ని రోజుల నుంచి ఈ ఒక వినాయకుడిని రెడీ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, దాదాపు ఎన్ని విగ్రహాలను తయారు చేస్తున్నారు, ఆ విషయాలన్నీ మరి మనం విష్ణు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు వినాయకులను ఇక్కడ చాలా అయితే రెడీ చేశారు. సో మరి ఎన్ని రకాల విగ్రహాలను రెడీ చేస్తున్నారు? సో ఎంత టైం పడుతుంది? ఎంతమంది వర్కర్లు మీ దగ్గర ఉన్నారు? ఇప్పుడు మనకు వచ్చేసి 30 రకాలు ఉన్నాయి మేడం. విగ్రహాలు వచ్చేసి మనకు వచ్చేసి 50 మంది మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు 4 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాం ఇక్కడ. సో మీకు ఒక గణపతిని రెడీ చేయడానికి దాదాపు ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒక్క గణపతి వచ్చేసి మనకి ఒక రోజులో 10 గణపతులు రెడీ అవుతుంది మేడం. 10 ఫీట్లు అయితే. దాదాపు ఎంతమంది వర్కర్లు మీ దగ్గర ఉన్నారు? 40 నుంచి 50 మెంబర్స్ పనిచేస్తారు మేడం. సో 40 నుంచి 50 మెంబర్స్ రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలను మీరు తయారు చేశారు? మొత్తం 400 విగ్రహాలు ఉన్నాయి మేడం మొత్తం ఇందులో. అంటే ఏ హైట్ నుంచి మొదలుకొని ఎంత వరకు మీరు రెడీ చేస్తారు? ఇప్పుడు 5 ఫీట్ల నుంచి మనకి 15 ఫీట్ల వరకు ఉన్నాయి మేడం ఇందులో. ఓకే అండి. ఇప్పుడు మీరు ప్రజలకి చుట్టుపక్కల గ్రామాలకి అందుబాటు ధరలనే అందుబాటు ధరలే మేడం. ఇప్పుడు హైదరాబాద్ పోయి ఇప్పుడు మనకి 5,000-10,000 ఖర్చు పెట్టుకొని ఇక్కడ తెచ్చుకునే లోపల డ్యామేజ్ అయ్యి ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు చాలామంది తెచ్చుకొని డ్యామేజ్ అయ్యి మన దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు వచ్చి అన్న 5,000 ఇస్తాం 10,000 ఇస్తాం, మళ్ళీ ఇక్కడ వచ్చి డ్యామేజ్ అయింది మరి చేయాలి, డ్యామేజ్ అయిన విగ్రహాలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఇవన్నీ ఇబ్బందులు పడే బదులు మన కాడికి వచ్చి మన సరసమైన ధరలకు ఇచ్చేస్తున్నాం, వచ్చి ఇక్కడ తీసుకోండి అని చెప్పి. సో ఇక్కడ చేస్తున్నారు. మరి ఈ గణపతులను రెడీ చేయడానికి మెటీరియల్ ఇదంతా మీరు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? ఇది వచ్చేసి మనం రాజస్థాన్ లేకపోతే మనకు అందుబాటులో తొందరగా అయిపోతే పిడుగురాల నుంచి తెస్తున్నాం మేడం. కలర్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాను నేను. తర్వాత ఈ వర్కర్స్ వచ్చేసి రాజస్థాన్ నుంచి తెప్పిస్తున్నాను మేడం. పెయింటింగ్ వచ్చేసేమో మహారాష్ట్ర నుంచి తెప్పిస్తున్నాను. ఇక ఫినిషింగ్ ఇవంతా మొత్తం ఐరన్ స్టాండ్స్ ఇవేమో మన బీహార్ వాళ్ళు వర్క్ చేస్తారు మేడం. సో మరి ఎలా ఉందండి? మీరు అనుకున్న విధంగా సేల్స్ అవుతున్నాయా? ఇంకా ప్రజెంట్ అయితే 1st తారీఖు నుంచి సేలింగ్ బాగుంటుందని అనుకుంటాం మేడం. ప్రజెంట్ అయితే ఒక 50 బుక్ అయినాయి. తర్వాత 1st తారీఖు నుంచి జనాలు వస్తారని అనుకుంటాం మేడం. అంటే మీ దగ్గర అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలా లేదంటే అప్పటికప్పుడు వచ్చినా కూడా అందుబాటులో ఉంటాయా? అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాం మేడం. మంచి ఫినిషింగ్ ఉన్న బొమ్మలు మంచి బొమ్మలు దొరుకుతాయి మేడం. అడ్వాన్స్గా లేకపోతే అప్పటికప్పుడు వస్తే కొంచెం డ్యామేజ్ ఉన్న బొమ్మలు అవి దొరుకుతుంది మేడం. ఏది అందుబాటులో ఉంటే అది తీసుకెళ్ళాలి. సో ఇది ఎప్పటి నుంచి మీరు ఇక్కడ మొదలు పెట్టారు? అంటే ఈ తయారీ విధానం కానివ్వండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మీరు ప్రారంభించి? ఇది 2 years అవుతుంది మేడం మేము ప్రారంభించి. లాస్ట్ ఇయర్ ఏమో పిల్లి రామరాజు అన్న గారికి ఇచ్చేసినాం మేము విగ్రహాలు. అంటే టోటల్ విగ్రహాలు ఆయననే తీసుకున్నారు? టోటల్ 800 విగ్రహాలు ఇచ్చేసినాం మేడం అన్నగారికి ఈసారి. విష్ణు గారు, మరి పిఓపి విగ్రహాలు ఇవైతే రెడీ చేస్తున్నారు, ఓకే. మరి జనరల్గా చూసినట్టయితే పర్యావరణం కోసం ఎవరైనా మట్టి విగ్రహాలు మీ దగ్గర అడగడం కానీ అవి మీరు తయారు చేయడం కానీ ఇక్కడ చేస్తున్నారా? వస్తున్నారు మేడం, చాలామంది వస్తున్నారు. మేము నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని చూస్తున్నాం మేడం. ఆ వర్కర్స్ ఎక్కడ దొరుకుతారో ఇంతవరకు మాకు తెలియదు. కనుక్కొని ఆ వర్కర్ని పిలిపించి కలకత్తా అన్నారు, కలకత్తా వెళ్ళి మేము వాళ్ళని బుక్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తాను మేడం అది కూడా. సో ఈ ఇయర్ అయితే మీ దగ్గర మట్టి గణపతులు ఏమీ లేవు? ఏం లేవు మేడం, మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వే ఉన్నాయి మొత్తం విగ్రహాలు మొత్తం. నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాం అది. విష్ణు గారు, మరి ఇక్కడ ఏ సైజు నుంచి మీరు విగ్రహాలను తయారు చేస్తున్నారు? దాదాపు ఎంత ప్రైస్ నుంచి మీరు ప్రజలకు అందుబాటులో విగ్రహాలను ఇస్తున్నారు? మన కాడ వచ్చేసి మేడం 5 ఫీట్ల నుంచి 15 ఫీట్ల వరకు ఉన్నాయి మేడం. 8,000 నుంచి 50,000 వరకు మన కాడ విగ్రహాలు లభించారు మేడం. రండి, వచ్చిన కస్టమర్లకి చూసి కస్టమర్ని బట్టి మేము రేట్ మాట్లాడతాం. మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఒక అడ్రస్ ఉంటుంది కదా, మీరు మీ అడ్రస్, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ని ఒకసారి చెప్పండి ప్రజల కోసం, ప్రేక్షకుల కోసం. మేడం నల్గొండ జిల్లా, ఇది 20 వార్డు పెద్దబండ మేడం, కలెక్టరేట్ ఆపోజిట్ ద్వారకానగర్ కాలనీ మేడం. ఇక్కడ వచ్చేస్తే మనకి మా నెంబర్ వచ్చేసి 9951104328. ఈ నెంబర్కి సంప్రదించండి మేడం. అడ్రస్ దొరకకపోతే మేము లొకేషన్ సెండ్ చేస్తాం.
సో చూస్తున్నారు కదా, నల్గొండ పట్టణంలోని పెద్దబండ సమీపంలో అయితే విష్ణు గారి ఇక్కడ తయారీ ఒక కంపెనీ అనేది ఉంది. సో మరిన్ని వివరాలు కావాలంటే మరి వారి ఫోన్ నెంబర్ మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా యువత పోలీస్ వారు చేసేటటువంటి సూచనలు పాటిస్తూ నియమ నిష్టలతో వినాయకుడి యొక్క మండపం దగ్గర పిచ్చిగంతులు, అశ్లీలకరమైన పాటలకు డాన్సులు అలాంటివి చేయకుండా సరదాగా ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పుతూ చెస్, క్యారమ్, భజనలు, చప్పట్లు, కోలాటాలు, తర్వాత దేవుడికి సంబంధించినటువంటి కథలను, ఇలాంటివి దేవుడికి సంబంధించిన స్టోరీలను నేటి యువతరానికి తెలియచేస్తూ చిన్నపిల్లలకు పండుగల యొక్క ప్రాముఖ్యతను వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిహెచ్ఎంసీ వారికి మరియు పోలీస్ వారికి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని మా సత్య న్యూస్ కోరుతుంది. నరేంద్ర మోదీ గారు పర్యావరణాన్ని కాపాడుకోమని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. మరి ఈరోజు ప్రపంచంలోనే భారతదేశము మరి పర్యావరణాన్ని కాపాడడంలో మనం చాలా ముందు స్థానంలో ఉన్నాము. మరి దాని దృష్ట్యా మరి నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మరీ ముఖ్యంగా యువతనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి గణేష్ ఉత్సవాలు వస్తూ ఉన్నాయి. మరి మీరందరూ కూడా పర్యావరణాన్ని మనము ఈరోజు గౌరవించడం, కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యత. కాబట్టి అందరూ కూడా మరి యొక్క మట్టి వినాయకులని ఈసారి ప్రతిష్ఠించుకోవాల్సిందిగా నేను నల్గొండ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు యామ కవితా దయాకర్. నేను నల్గొండ 48వ వార్డు కౌన్సిలర్ని. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే వినాయక చవితి ఆదిదేవుడు వినాయకుడు, అతన్ని పూజించిన తర్వాతనే మనము ఏదైనా పూజలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎటువంటి మంచి కార్యక్రమాలు ఏవి చేసినప్పటికీ కూడా అవన్నీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా మంచి జరగాలనే ఉద్దేశంతో మనము ఆదిదేవుడు వినాయకుడిని చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ నిజంగా సంతోషంగా జరిపే పండుగ అంటే వినాయక చవితి. ఎందుకంటే 9 రోజులు జరుపుకునే పండుగ వినాయక చవితి. కాబట్టి పిల్లలంతా నిజంగా చెప్పాలంటే పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తారండి. చిన్న పిల్లలు వినాయకుడు పెడతారు, ఏజ్డ్ పిల్లలు వినాయకుడు పెడతారు, పెద్ద పిల్లలు పెడతారు, కాలనీలలో, గుళ్ళల్లో, తర్వాత ఎక్కడెక్కడ సందులలో అన్నిటి దగ్గర వినాయకులు పెడుతూ ఉంటారు. అయితే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనము ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత. నిజంగా చెప్పాలంటే అది సామాజిక బాధ్యత. అందుకని ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులని పూజించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావితరాలకి మనము మంచి వాతావరణాన్ని, మంచి పర్యావరణాన్ని నిజం అందించాలి అని అంటే మనం ఈరోజు మట్టి వినాయకులను పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నీరు కూడా మనం కొనుక్కుంటూ ఉన్నాం. అందుకని నీరు కలుషితం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకులను కనుక మనం పూజించినట్టయితే అవి నీటిలో కరగక, నీటిలో వాటితో చేస్తూ ఉంటారు, ఎన్నో రకాల రసాయనాలతో చేస్తూ ఉంటారు, మూలకాలతో చేసి ఉంటాయి. కాబట్టి వాటి వల్ల వాటర్ కలుషితం అవుతుంది, వాటన్నిటిని తీయడం కలుషితం అవుతూ ఉన్నాయి. అందుకని అందరూ, నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడినే పూజించాలి. ఎందుకంటే మన పురాణాల కాలంలో కూడా చూసినా, మన పురాణాలలో చూసినా కూడా మట్టి వినాయకుడిని పూజిస్తే శ్రేష్టం అని చెప్పిండు పిల్లలందరూ. అందుకే నేను పిల్లలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అమ్మ నాన్నని కూడా, అమ్మ మనం మట్టి వినాయకుడినే పూజిస్తాం, ఇంట్లో కూడా మట్టి వినాయకుడినే పెడదామని మీ మమ్మీ వాళ్ళతోటి, డాడీ వాళ్ళతో కూడా చెప్పి మట్టి వినాయకుడిని పూజించుకోండి. అదేవిధంగా ఇంకొకటి పిల్లలకి ఏముందంటే కలర్స్, ఎంతెంతో కలర్లుగా వినాయకుడు కావాలి, అట్లాంటి వినాయకులనే పెట్టాలి, పెద్ద వినాయకులను పెట్టాలి. పెద్ద చాలా హైట్లకు వచ్చేసరికి మట్టితోటి ఉండేది కష్టమైపోతుంది, మట్టి చేతితో చేసిన వినాయకుడిని. అందుకని అంతంత పెద్ద వినాయకులను కూడా యువకులు ఏమంటున్నారంటే, ఇప్పుడు మండపాలలో ఎంత పెద్ద వినాయకుడిని పెడితే అంత పెద్దది అని కాదు, ఎంత భక్తితో చేసినాం అన్నదే ముఖ్యం. కానీ ఎంత పెద్ద వినాయకుడు పెట్టినాం అన్నది ముఖ్యం కాదండి. 9 రోజులు మనం ఎంత భక్తితో చేస్తున్నాం ఆ వినాయకుడు అనేది ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండపాలలో మట్టి వినాయకుడిని పూజించడానికి ప్రయత్నించండి, మట్టి వినాయకుడిని తేవడానికి కూడా ప్రయత్నించండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఎక్కడ చూడు నీళ్లు కలుషితమే, ఎక్కడ చూడు వాటర్ తాగుదామన్న కలుషితమే. ఇంట్లలో కూడా ఈరోజు ఆర్ఓలు తీసుకొచ్చిన పరిస్థితి వచ్చింది. ఆర్ఓలు తాగితే మనకి ఎటువంటి రోగాలు వస్తున్నాయో చెప్తూ ఉన్నారు.
అందుకనే మట్టి వినాయకులనే పూజించాలి. ఇంకెన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు అందరూ ఫ్రీగా గణపతిని ఇవ్వడం చేస్తున్నారు. గణపతి మట్టి వినాయకులు వాడాలని చెప్తూ ఉన్నారు. అట్లాంటి బాధ్యత కూడా కొన్ని సంస్థలు తీసుకొని ఉన్నాయి. కాబట్టి ఇన్నెందుకు మున్సిపాలిటీ వాళ్ళు కూడా మట్టి వినాయకులను వాడాలని చెప్తున్నారు. మట్టి వినాయకులను కూడా ప్రతి సంవత్సరం కొన్ని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇది ఒక సామాజిక బాధ్యత. మనం ముందు తరాలకు మంచి పర్యావరణాన్ని, మంచి వాతావరణాన్ని, మంచి నీళ్లను అందించాలి అని అంటే ఈ మట్టి వినాయకులని పూజించాలి. ఆ వినాయకుడు కూడా అందరికీ కూడా ఆయురారోగ్యాలని, ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మట్టి వినాయకుడిని పూజిద్దాం, మరియు మన పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. వినాయక చవితి మొదలుకొని ఆ గణనాథునికి ఉండ్రాళ్ళ దగ్గర నుంచి ప్రసాదాలు చేయడం, భక్తితో భజనలు చేస్తూ ఆ లంబోదరుణ్ణి భక్తి పారవశంలో ఉంచుతూ ప్రతి ఒక్కరూ ఆ గణనాథుని ఆశీస్సులు తీసుకుంటూ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ లంబోదరుడికి, ఆ గణపతికి ఏదైతే ప్రీతికరంగా ఉంటుందో అలాంటి ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పిస్తూ అందరూ భక్తి పారవశంలో భజనలు చేసుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ గణనాథుని ఆశీస్సులు అందరూ తీసుకోవాలని ఆ బొజ్జ గణపయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.